సాధారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా లేకుంటే ఆపరేషన్స్ చేయించుకున్నా ట్రీట్మెంట్ తీసుకొని మందులు తీసుకుంటూ బాగా చేయించేసుకునేవాళ్ళం. అయితే ఈ రోజుల్లో ఎలా అయిందంటండి, ఎలాంటి సమస్యలు వచ్చినా అంటే ఆరోగ్య సమస్యలు కానీ, నొప్పులకు కానీ, కొన్ని రకాల ఆపరేషన్స్ కానీ, వీటికి ట్రీట్మెంట్తో పాటు ఫిజియోథెరపీ తప్పనిసరి అయిపోయింది. చాలా ముఖ్యమైపోయింది అన్నమాట. ఈ ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల ఎలా ఉంటుంది, చేయించుకోవాల్సిన అవసరం ఉందా లేదా, ఎంత ముఖ్యమో మనిషి త్వరగా కోలుకోవడానికి అన్న విషయాలన్నీ కూడా మనకు క్షుణ్ణంగా చెప్పడానికి మన స్టూడియోస్కి తిరుపతిలో ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్న ఎం లావణ్యారెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి లావణ్య గారు. నమస్కారం మేడం. మేడం, మరి ఫిజియోథెరపీ అని వింటూ ఉంటాం కదా, ఈ ఫిజియోథెరపీ అంటే ఏంటో మరి శ్రోతలు కొంచెం చెప్తారా? తప్పకుండా మేడం. ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది కామన్ అయిపోయిందని అన్నారు. బట్ కామన్ అయినా కూడా ఇంకా ఏంటి అంటే చాలామంది ప్రజెంట్ మోడ్రన్ లైఫ్ స్టైల్స్, డిఫరెంట్ హ్యాబిట్స్, ఇలాంటి వాటి వల్ల ఏజ్తో లిమిట్ లేకుండా చిన్న ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా చాలామంది జాయింట్ పెయిన్స్, నెక్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ వీటితో సఫర్ అవుతున్నారు. ఇప్పటికీ కొంతమంది అయితే ట్యాబ్లెట్స్, ఆయింట్మెంట్స్ ఇలా పర్మనెంట్ సొల్యూషన్స్తోనే రికవరీ చేసుకుంటున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది పర్మనెంట్ రికవరీ అయినా కూడా మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది. దాన్ని రూట్ లెవెల్ నుంచి ట్రీట్ చేయాలి అంటే ఫిజియోథెరపీ కంపల్సరీ అవసరం. నెక్స్ట్ సర్జరీ స్టేజ్ వరకు వెళ్లకుండా ఉండాలి అంటే స్టార్టింగ్లోనే దీన్ని ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఫిజియోథెరపీ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. సో జనరల్గా కామన్గా చెప్పాలంటే ఫిజియోథెరపీ అంటే ప్రజెంట్ ఉన్న ప్రజల్లో ఒక అపోహ ఉంది. మెషిన్స్ యూస్ చేస్తారు, కరెంటు పెట్టేస్తారు, దీనివల్ల ఏమవుతుంది, రిపీటెడ్గా అదే అలవాటు అయిపోతుంది. సో కరెంట్ పెట్టడం వల్ల మన బాడీలో బ్లడ్ అంతా లాగేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న అపోహల వల్ల కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఇది కంప్లీట్లీ రాంగ్. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే అది ప్రాబ్లం అలానే ఉండిపోతుంది, పర్మనెంట్ సొల్యూషన్ అనేది రాదు. సో ఫిజియోథెరపీలో మన ప్రాబ్లాన్ని ఐడెంటిఫై చేసి నొప్పిని తగ్గిస్తూ మన బాడీలో మూమెంట్ని నార్మలైజ్ చేసి జాయింట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మన బాడీ ఒక రాంగ్ పోస్చర్ని మెయింటైన్ చేసేస్తుంది. దీన్ని మళ్ళీ నార్మల్ స్టేట్కి తీసుకొని వచ్చి రూట్ లెవెల్ నుంచి సమ్ మిషన్స్, మోడ్రన్ ఎక్సర్సైజెస్, అడ్వాన్స్డ్ టెక్నిక్స్, మాన్యువల్ థెరపీ, ఇలా పోస్చర్ కరెక్షన్స్ వీటిని యూజ్ చేసి ప్రాబ్లాన్ని పర్మనెంట్ సొల్యూషన్ అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇవ్వడమే ఫిజియోథెరపీ. ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. అంటే ఫిజియోథెరపీ ద్వారా లాంగ్ టర్మ్లో చాలా మంచి రిజల్ట్స్ పొందుతాము అన్న విషయం మీరు కరెక్ట్గా చెప్పారు. అయితే ఫిజియోథెరపీ ద్వారా అన్ని సమస్యలకు చికిత్స అందించవచ్చా, అలాంటి కొన్ని సమస్యలు అంటే అవి ఎలాంటి సమస్యలు అయి ఉంటాయి, అవి మాకు కొంచెం వివరించండి. జనరల్గా ఫిజియోథెరపీ అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల 100% అనేది రిజల్ట్స్ ఉంటుంది. 90% కేసెస్ వరకు మనము ట్రీట్ చేయొచ్చు ఫిజియోథెరపీ వల్ల. జనరల్గా ఆర్థో, న్యూరలాజికల్ ఇష్యూస్, కార్డియో రెస్పిరేటరీ ఇష్యూస్, పీడియాట్రిక్ ఇష్యూస్, జీరియాట్రిక్ అంటే ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళకి వచ్చే సమస్యలు, ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, ఆఫ్టర్ డెలివరీ తర్వాత, ఇంకా స్పోర్ట్స్ ఇంజరీస్ ఇలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. లైక్ ఆర్థో రిలేటెడ్ తీసుకుంటే ఫ్రాక్చర్స్ అయినా పిండి కట్టుతారు, తర్వాత సర్జరీస్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేట్కి రావాలి అంటే వాళ్ళ ఫంక్షన్ నార్మల్ అయ్యి, వాళ్ళ పెయిన్, స్వెల్లింగ్ ఇవి తగ్గి మూమెంట్ ఫ్రీ అయ్యి వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫిజియోథెరపీ అవసరం. ఇందాక చెప్పాను, ప్రజెంట్ ఏజ్ రిలేటెడ్ లేకుండా పెయిన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. దానికి కారణం బోన్స్ వీక్ ఉండడం, మజిల్స్ వీక్ ఉండడం, ఇలా రిపీటెడ్ పెయిన్స్ సఫర్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి మన ఫిజియోథెరపీ చాలా అవసరం అవుతుంది. వన్స్ ప్రాబ్లం వచ్చినాక ప్లస్ ప్రాబ్లం రాకముందు కూడా దీన్ని రికవరీ చేసుకోవచ్చు. న్యూరలాజికల్ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా మనం కానీ ఫిజియోథెరపీ స్టార్ట్ చేసామంటే చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో ఒకప్పుడు బాగా స్ట్రెంతీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా అయిపోయారంటే చాలా వీక్గా, సెన్సిటివ్గా అయిపోయారు. సో వాళ్ళల్లో ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ పెరిగే కొద్దికి స్పైన్ వీక్గా ఉండడంతో బ్యాక్ పెయిన్ ఇష్యూస్, పెల్విక్ రీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్, పొట్ట గర్భసంచి కిందికి జారిపోవడము, ఇలాంటి సమస్యలు చాలా అవుతున్నాయి. మీరు వినే ఉంటారు, ప్రజెంట్ ఎవరికి నార్మల్ డెలివరీస్ అవ్వట్లేదు, ఎక్కువగా సర్జరీస్కే వెళ్ళిపోతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే ఫిట్నెస్ లేకపోవడం. సో వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో
డే 1 వాళ్ళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు నుంచే కానీ లేదా ప్లానింగ్ ముందే ఉన్నప్పుడు కానీ ఫిజియోథెరపీతో సమ్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వచ్చారంటే వాళ్ళల్లో నార్మల్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ లేబర్ టైంలో వచ్చే పెయిన్స్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా పొట్టంతా కూడా లూజ్ అయిపోవడం ఇలాంటివి చాలా నేను కూడా ఇలాంటి కేసెస్ చాలా చూశాను. అయిపోయిన తర్వాత ప్రాపర్ పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయకపోతే పొట్ట బాగా లూజ్ అయిపోయి వీక్గా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి బ్యాక్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా అయిపోతుంటాయి అన్నమాట. అంటే బ్యాక్ పెయిన్ అంటుంటారు. ఇదే అంటే అదే డెలివరీ తర్వాత నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అన్న విషయాలు వింటూ ఉంటాం మనం ఎక్కువగా. ఓకే, లేడీస్కి కామన్గా మెయిన్ రీజన్ ఇది. అందరూ పిల్లలు పుట్టిన తర్వాత బ్యాక్ పెయిన్ కామన్ అని అంటుంటారు. దానికి మెయిన్ రీజన్ ఇదే. ఓకే, ఇంకా పెద్దవాళ్ళల్లో అయితే ఆటోమేటిక్గా వాళ్ళల్లో మొబిలిటీ తగ్గుతుంది. జాయింట్స్ కానీ మజిల్స్ కానీ వీక్ అవుతూ వస్తుంటాయి. బాడీలో ప్రతి విషయంలో కూడా వాళ్ళు అలా సైలెంట్గా ఉండిపోవడము, అంటే వాకింగ్కి వెళ్ళకపోవడము, అట్లానే కుర్చీలో కూర్చోవడం, పడుకొని టీవీ చూడడం, ఇలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతారు రిటైర్మెంట్ అయ్యాక. వాళ్ళల్లో మనం ఫర్దర్గా డ్యామేజ్ని అవాయిడ్ చేయడం కోసము మినిమల్ ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీ. అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ సమస్య అంటే ఫిజియోథెరపీ ద్వారా ఎలాంటి సమస్యలకు మరి చికిత్స అందించవచ్చు అన్న దాంతోపాటు ఎవరెవరికి అవసరం అవుతుంది అన్న విషయం కూడా చెప్పారు మేడం. మరి అయితే చాలామంది నాకు మెడ నొప్పి, వెన్ను నొప్పి ఇలాంటివి చెప్పుకుంటుంటారు. దానికి మనము అంటే జస్ట్ మందులు అంటే ఏదో ఆయింట్మెంట్ తెచ్చేసుకొని అక్కడ పూసేసుకోవడం, లేకపోతే దానికి ఏదైనా పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్ తీసి దాన్ని వేసి రుద్దుకోవడం, దానికి వేడి నీళ్ళు కాపడం పెట్టడం, ఉప్పు కాపడం పెట్టడం, ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా పోతే ఏదో ఒక దొరికిన ట్యాబ్లెట్ వేసేసుకోవడం ఆ రోజు ఇట్లా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ నొప్పి తగ్గించుకోవడానికి చేస్తుంటారు. ఇది ఎంతవరకు మంచిదంటారు? అసలు ఈ మెడ నొప్పికి, వెన్ను నొప్పికి ఫిజియోథెరపీ ఎంత మాత్రం ఉపయోగపడుతుంది అంటారు? మెడ నొప్పికి కానీ వెన్ను నొప్పి, లో బ్యాక్ పెయిన్కి కంపల్సరీ 100% ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే ఇందాక మీరు అన్నట్టు టెంపరీ రిలీఫ్ మెడిసిన్ ఇస్తుంది. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు కామన్గా వస్తున్నాయి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ సిట్టింగ్ జాబ్స్. ఇంతకుముందు కుకింగ్ కూడా మనము డిఫరెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అంతా మెకానిక్ అయిపోయింది. అప్పుడంటే కింద కూర్చొని పొయ్యిలో అట్లా చేసి కట్లు తెచ్చుకొని ఎంత కష్టపడేవాళ్ళు కదా. సో ఇప్పుడు అవన్నీ వర్క్ చేసుకుంటూ మన బాడీకి ఫిట్నెస్ వచ్చేది. ఇప్పుడు ఆ ఫిట్నెస్ లేదు. జస్ట్ అంత మెకానికల్ అయిపోవడంతో బోన్స్ వీక్ అయిపోవడము, మజిల్ వీక్ అయిపోవడము, కంటిన్యూస్గా ఒకే పోస్చర్ మెయింటైన్ చేయడం, వీటి వల్ల వస్తున్నాయి. సో వీటిని పర్మనెంట్గా మనము అవాయిడ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా మనం ఫిజియోథెరపీ ద్వారా యూస్ చేయొచ్చు అనమాట. లైక్ ప్రాబ్లం వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్, ఇందాక చెప్పాను కదా, మెషిన్స్ యూస్ చేయడం, అల్ట్రాసౌండ్, టెన్స్, ఐఎఫ్టి, ట్రాక్షను, ఇలాంటి కొన్ని డిఫరెంట్ మొడాలిటీస్ ద్వారా ప్రాబ్లం పెయిన్ ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకి పెయిన్ రిలీఫ్ చేసి వాళ్ళ ప్రాబ్లం రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి మళ్ళీ రాకుండా వాళ్ళలో సమ్ టైప్ ఆఫ్ పోస్చర్ కరెక్షన్స్, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, వాళ్ళు డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, టైలర్స్ ఉంటారు, కార్పెంటర్స్ ఉంటారు. వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళకి ఎక్కువగా ఇట్లా స్ట్రెస్ ఉంటుంది అనమాట. బాడీ స్ట్రెస్ అయ్యి అదంతా కూడా చాలా పెయిన్ వస్తుంది. సో వాళ్ళ ప్రొఫెషన్ బట్టి కూడా వాళ్ళకి మనం పోస్చర్ కరెక్షన్స్ చేసాము అంటే వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ని రిపీటెడ్ అవ్వకుండా క్యూర్ చేయొచ్చు ఫిజియోథెరపీ ద్వారా. ఓకే మేడం, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు మెడ నొప్పి ఉన్న వాళ్ళకి, వెన్ను నొప్పి ఉన్న వాళ్ళకి వాళ్ళు చేసే పనిని బట్టి అవి వస్తాయి అంటారు? పనిని బట్టి కామన్గా వస్తున్నాయి. రెండోది ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్ట్ బట్టి వస్తుంది. మూడోది ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ ఇంజురీస్ అవ్వడము, లేదా ఏదైనా బాడీలో స్పైన్లో ఇన్ఫెక్షన్స్ అవ్వడము, ఇలాంటి వాటి వల్ల కూడా వస్తుంటాయి అన్నమాట. ఓకే, మీరు ఇంజురీ అంటేనే ఒక మాట గుర్తొచ్చింది మేడం. ఇప్పుడు క్రీడాకారులు అంటే ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ బాగా చక్కగా నేర్చుకోవడం, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్ళకి గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఆడుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే కొన్ని యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. అంటే కాలు తగలడము, కాలు విరగడము, పడడము. అలాంటప్పుడు ఒక కాలే కాదు, అంటే బాడీలో ఏ పార్ట్ అయినా కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
వాళ్ళకి ఏ పార్ట్ దెబ్బతిన్నా వాళ్ళు సరిగ్గా ఆడలేరు. అవును. అంత ఫిట్నెస్ ఉంటేనే వాళ్ళు మంచిగా ఆడి కప్పు గెలుచుకోవాలి కానీ, లేకుంటే ఇలాంటి ఫస్ట్ ప్రైజ్ రావడం కానీ ఇలాంటివి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు గెలవాలి. అవును. గెలవాలి అన్నప్పుడు వాళ్ళ ఫిట్నెస్ బాగుండాలి. అవును. ఏ పెయిన్స్ అలాంటివి ఉండకూడదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళు పడ్డప్పుడు వాళ్ళకి అలా గాయమైనప్పుడు వెంటనే ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తారా, లేకుంటే మందులతో కొద్ది కాలం అట్లా వాడడం వల్ల తర్వాత నిదానంగా స్టార్ట్ చేస్తారా? ఎట్లా ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంటు క్రీడాకారులకి వాళ్ళు ఎంత ఫిట్నెస్ ఉన్నా కూడా కంటిన్యూస్గా స్ట్రెయిన్ అవ్వడం, ఒక రాంగ్ పోస్చర్లోకి తీసుకెళ్ళిపోవడం ఒక పార్ట్ని, అలాంటి వాళ్ళకి తెలియకుండానే ఆడేటప్పుడు తెలియకుండానే అలాంటి ఇంజరీస్ జరుగుతుంటాయి. అలాంటి ఇంజరీస్ జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎక్కడ ఇంజరీ అయ్యిండేది అనేది ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఇమీడియట్గా దాన్ని స్టెబిలైజ్ చేయాలి, దాని మీద ఓవర్లోడ్ పడకుండా. సో లైక్ ఇప్పుడు ప్రజెంట్ అడ్వాన్స్డ్గా టేపింగ్ అని చెప్పి వెంటనే ఆ మజిల్ ఏదైనా స్ట్రెయిన్ అయితే ఇమీడియట్గా దాన్ని స్ట్రెచ్ చేసి ఐస్ ప్యాక్ పెట్టి రిలీజ్ చేయడము, సమ్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఇవ్వడము, ఇలాంటివి చేసి మళ్ళీ ఆ ప్రాబ్లం మళ్ళీ రికరెంట్ కాకుండా వెంటనే ఆ ఇంజరీ అయిన పార్ట్ని స్ట్రెంథెన్ చేసి సర్టెన్ పీరియడ్ తర్వాత వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ యాక్టివిటీస్, రెగ్యులర్ స్పోర్ట్స్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ దాన్ని నెగ్లెక్ట్ చేశాము అంటే అది మేజర్ ఇష్యూ అయ్యి సర్జరీ వరకు వెళ్ళిపోతుంది. వాళ్ళు పర్మనెంట్ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన స్టేజ్కి వస్తుంది. సో అక్కడ ఏ విషయం కూడా నెగ్లెక్ట్ చేయకూడదు స్పోర్ట్స్లో. ఇమీడియట్ ఏ చిన్న ప్రాబ్లం అయినా ఇమీడియట్గా ఫిజియోథెరపిస్ట్ అసిస్టెన్స్ తీసుకొని వెంటనే ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవాలి. ఇంతవరకు బాగుంది మేడం. అయితే క్రీడాకారులు దెబ్బ తగలడమో లేకుంటే గాయం అవ్వడమో, ఏదో కాలు విరగడమో పడ్డమో అలాంటప్పుడే అవసరం అంటారా? డైలీ వాళ్ళు రోజు ఆడుతుంటారు, రోజు స్ట్రెయిన్ అవుతుంటారు, అలాంటప్పుడు కూడా ఈ ఫిజియోథెరపీతో ఏమైనా అవసరం ఉంటుందంటారా? 100% మేడం అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళల్లో డైలీ ఆడుతుంటారు, బట్ దాన్ని స్ట్రెయిన్ అయిపోతుంది. ఆ స్ట్రెయిన్ అయిన తర్వాత దాన్ని రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేయాలంటే సమ్ సర్టెన్ ఆఫ్ వార్మప్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ప్రాపర్గా గైడెన్స్లో చేస్తేనే దాని రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఎలా పడితే అలా చేసేసామంటే దాని రిజల్ట్స్ ఉండదు. వాళ్ళకి ఇలాంటి ఇంజరీస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ముందుగానే చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు ఫిజియోథెరపీతో టచ్లో ఉండాలి. 100%. బాగుంది మేడం. ఇప్పుడు చాలామందికి స్ట్రోక్ వచ్చిన వారికి కూడా ఫిజియోథెరపీ అవసరమో అంటుంటారు. అంటే స్ట్రోక్ రావడం ఏంటి, ఫిజియోథెరపీ ఎలా సహాయపడుతుంది అంటారు? మేడం కామన్గా ఇప్పుడు స్ట్రోక్ రిపీటెడ్ అయిపోయింది. ఒకప్పుడు ఏదో ఏజ్ అయిపోయిన తర్వాత అలాంటప్పుడు వచ్చేది. ఇప్పుడు ఏంటంటే యంగ్ ఏజ్ 30-40 అలాంటి ఏజ్లో ఎక్కువగా మేల్స్ ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ ఫీమేల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ ఇది ఎందుకు అంటే ఇందాక మన స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అయిపోయింది. బీపీ, షుగర్స్ ఉండడము, ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవ్వడము, బాగున్నారు సడన్గా వచ్చేసింది అని కంప్లైంట్ చేస్తుంటారు. సో వాళ్ళల్లో ఏమవుతుందంటే ఇమీడియట్గా బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ అయిపోయి ఒక చెయ్యి కాలు వీక్ అయిపోవడము, నడవలేకపోవడము, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. మెడికల్ ట్రీట్మెంట్తో పాటు డే 1 నుంచే కూడా ఫిజియోథెరపీ చేశాము అంటే వాళ్ళల్లో ఆ లాస్ అయిన మూమెంట్ని, ఆ మజిల్ వీక్నెస్ని మళ్ళీ నార్మలైజ్ చేయొచ్చు. 100% విత్ మెడికల్ అండ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తో వాళ్ళు నార్మల్ హ్యూమన్ లాగా వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకునే విధంగా మనం చేయొచ్చు. వన్స్ స్టార్టింగ్లో నెగ్లెక్ట్ చేసి మళ్ళీ చేసుకుందాంలే, ఇప్పుడు నా వల్ల కాలేదు, ఫైనాన్షియల్ స్టేటస్ తక్కువ ఉంది, ఇలాంటి ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే 1-2 months అలా నెగ్లెక్ట్ చేసేసాం అనుకోండి, ఫర్దర్గా అది మనం రికవరీ అనుకున్నా కూడా అంత ఫాస్ట్గా రాదు. సమ్ టైమ్స్ అది పర్మనెంట్గా అలానే ఉండిపోతుంది అనమాట. సో ఇమీడియట్ స్ట్రోక్ వచ్చిన, పెరాలసిస్ వచ్చిన ఇమీడియట్ 3 monthsలో కానీ ఫిజియోథెరపీ కానీ బాగా చేసుకున్నాము అంటే 100% వాళ్ళు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నేను వినింది ఏంటంటే మరి పెరాలసిస్ స్ట్రోక్ అంటే మాత్రం ఆల్మోస్ట్ ట్రీట్మెంట్తో పాటు, ట్రీట్మెంట్ కంటే ఎక్కువ ఫిజియోథెరపీనే బాగా వాళ్ళని మామూలు నార్మల్ స్టేజ్కి తీసుకురావచ్చు మేడం. ఫిజియోథెరపీ మూలం అని అనిపిస్తుంది. చాలా మందిని చూసామండి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు డాక్టర్ మెడికల్ ట్రీట్మెంట్ చేసి ఆ బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తారు. వీక్నెస్ అయిన పార్ట్ని మేము నార్మలైజ్ చేస్తాము. దీంతో పాటు వాళ్ళలో ఏంటి అంటే మూమెంట్ చేయలేకపోతున్నామని ఒక డిప్రెషన్ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం వాళ్ళలో సమ్ లేజినెస్ అనేది డెవలప్ అయిపోతుంది. వాళ్ళు అలానే బెడ్కి అయిపోవడము, ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడము, ఇలాంటివి ఎక్కువ అవుతుంది. దీనివల్ల కూడా రికవరీ రేట్ స్లో అయిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే కామన్గా ఇంట్లో ఉన్న వాళ్ళు
వాటిని అవాయిడ్ చేసి పేషెంట్ని ఇండిపెండెంట్గా వాళ్ళే చేసుకునే విధంగా మనం ట్రైన్ చేయాలి. ఒక ఫిజియోథెరపిస్టే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ఆ టైంలో డాక్టర్ లాగా ట్రీట్ చేయాలి. అప్పుడే వాళ్ళలో రికవరీ అనేది ఫాస్ట్గా వస్తుంది. వన్స్ మనం డిపెండెన్సీ అయిపోయాము అంటే వాళ్ళు రికవరీ స్లో అయిపోతుంది. ఓకే, ఓకే, బాగుంది మేడం. అయితే ఇంకొకటి కూడా, శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ తర్వాత కూడా ఫిజియోథెరపీ అవసరము అని అంటుంటారు. ఇవి ఎలాంటి ఆపరేషన్స్? అన్ని ఆపరేషన్స్కి అవసరం అంటారా, లేకుంటే కొన్ని రకాల ఆపరేషన్స్కి ఈ ఫిజియోథెరపీ అవసరం అంటారా? అన్ని రకాల ఆపరేషన్స్ అని చెప్పలేను, కానీ కొన్ని రకాల ఆపరేషన్స్కి మాత్రం కంపల్సరీ ఫిజియోథెరపీ నీడ్. కొన్ని రకాల ఆపరేషన్స్కి జనరల్ వీక్నెస్ ఉంటుంది కాబట్టి మినిమల్ ఫిజియోథెరపీ అనేది అవసరం అవుతుంది. కొన్ని రకాల ఆపరేషన్స్, మేజర్ నీడ్ ఉన్న ఫిజియోథెరపీ ఆపరేషన్స్ ఏంటి అంటే కీళ్ళ మార్పిడి ఆపరేషన్స్. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్స్ అని చెప్పి టెండాన్ టేర్ అయిపోవడం, లిగమెంట్ ఇంజరీస్ రావడము, బోన్ ఫ్రాక్చర్ అయిపోయి సర్జరీస్ చేసేసి రాడ్స్ పెడుతున్నారని అంటుంటారు. సో ఇలాంటి వాళ్ళలో వీక్ అయిన మజిల్ని మళ్ళీ స్ట్రెంగ్తెన్ చేసి వాళ్ళ ఫంక్షనల్ మూమెంట్ని నార్మల్ తీసుకురావడానికి ఖచ్చితంగా శస్త్రచికిత్సలో ఫిజియోథెరపీ చాలా నీడెడ్ ఉంది. ఓకే, మీరు శస్త్రచికిత్స అనగానే ఆ తర్వాత స్టార్ట్ అయ్యేది ఫిజియోథెరపీ? ఎస్ మేడం. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చుకుని అట్లనో, లేకుంటే వెంటనే? అది డిపెండ్స్ ఆన్ ప్రాబ్లం బట్టి ఉంటుంది మేడం, డిపెండ్స్ ఆన్ సర్జరీస్ బట్టి ఉంటుంది. ఓకే మేడం, బాగుంది. సరే, ఇప్పుడు మనము ఫిజియోథెరపీ తీసుకుంటాము, దీంతో శాశ్వతంగా నయమవుతుందా? శాశ్వతంగా వాడు బాగైపోతారంటారా, లేకుంటే మళ్ళీ అలాంటి జబ్బు రైజ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయంటారా? శాశ్వతంగా నయమవుతుంది అంటే ప్రజెంట్ మాత్రం వాళ్ళకి ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తాం. మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మేము కొన్ని ప్రికాషన్స్, కొన్ని ఎక్సర్సైజెస్, వన్స్ ఆ ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉండాలంటే మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేటివి మేము గైడ్ చేస్తాం. వాళ్ళు దాన్ని కానీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్ని ఫ్యూచర్లో శాశ్వతంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో అప్పుడు మనకి ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. మేము రూట్ లెవెల్ నుంచి ట్రీట్ చేస్తామని మీకు ఇందాకే చెప్పాం. ఆ రూట్ లెవెల్ కాజ్ని ఐడెంటిఫై చేసి చెప్పినప్పుడు దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అప్పుడే శాశ్వతమైన రిజల్ట్. ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా లేకుంటే ఏంట్లే అనుకున్నా కూడా మంచిగా రిజల్ట్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఫిజియోథెరపిస్ట్ ఏ విధంగా ఉండమని చెప్తారో దాన్ని వాళ్ళు జబ్బు నయమయ్యేంత వరకు మాట వినాలి, చెప్పిన మాట వినాలి. తర్వాత చాలామందికి ఒకటి అనమాట, ఫిజియోథెరపీ అనగానే భయం. ఎందుకంటే నొప్పి, ఏ పార్ట్కి అయితే వాళ్ళు ఫిజియోథెరపీ చేస్తారో అక్కడ నుంచి భరించలేని నొప్పి అని చెప్పి అవాయిడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదో అట్లా సాగిచ్చేద్దాంలేండి ఈ ఫిజియోథెరపీ అనుకున్నది నేను చాలామంది దగ్గర విన్నాను. అది ఎంతవరకు నిజం అంటారు? నిజంగా అంత నొప్పి వస్తుందంటారా, లేకపోతే నొప్పి లేకుండా చేయగలరా? అన్ని కేసెస్లో నొప్పి వస్తుందని చెప్పలేము, కానీ కొన్ని కేసెస్ వరకు నొప్పి వస్తుంది. అది డిపెండ్స్ ఆన్ పర్సన్. జెంట్స్ ఒకలా ఉంటారు, లేడీస్ ఒకలా ఉంటారు, కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది ఓల్డ్ ఏజ్ ఉంటారు. కానీ అక్కడ ప్రాబ్లం ఉన్న పార్ట్ ఆల్రెడీ సఫర్ అవుతుంటుంది. మనం దాన్ని రూట్ లెవెల్ నుంచి ట్రీట్ చేసినప్పుడు సమ్ సర్టైన్ ఆఫ్ పెయిన్ అనేది వస్తుంది. సో ఆ పెయిన్ని కొంచెం టాలరేట్ చేసుకున్నాము అంటే మీకు పర్మనెంట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో అది కూడా ఎక్స్పీరియన్స్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర, ప్రాపర్గా ట్రైన్ అయిన ఫిజియోథెరపిస్ట్ దగ్గరగా. ఎగ్జాంపుల్, పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని ట్రీట్ చేయగలిగితే వాళ్ళలో పెయిన్ అనేది లిటిల్ బిట్ ఆఫ్ అనేది తగ్గించవచ్చు. ఎక్కువ పెయిన్తో సఫర్ అవ్వకుండా కొంచెం లిమిటెడ్ పెయిన్తో మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కొటేషన్, కష్టే ఫలే అంటారు కదా. సో కష్టపడితే రేపు రిజల్ట్ ఉంటుంది. ఈరోజు ఆ నొప్పిని తట్టుకున్నాము అంటే రేపు మీకు పర్మనెంట్ రిజల్ట్ అండి. రోజు నొప్పితో బాధపడే బదులు ఆ టైం పీరియడ్ నొప్పిని తట్టుకున్నామంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. సో దీనికి అంత భయపడి ఫిజియోథెరపీ చేసుకోకుండా ఆగిపోయి ప్రాబ్లం అలానే పెట్టుకొని ఫైనల్ సర్జరీ స్టేజ్కి వెళ్ళే అంత చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది మీరు ఫిజియోథెరపిస్ట్కి చెప్పారు అంటే వాళ్ళు కొంచెం స్లోగా చేస్తారు ట్రీట్మెంట్. ఓకే, బాగుంది మేడం. అయితే ఈ ఫిజియోథెరపీ తీసుకునే సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉందా, లేకుంటే యాజ్ యూజువల్గా మరి చేంజ్ చేసుకోవడం అంటారా? ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి మేడం. ఓకే. సో ఇందాక ఎక్స్పీరియన్స్ ఫిజియోథెరపిస్ట్ అని చెప్పాను కదా. సో ఆ వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీ రెస్ట్ అనేది అవసరం.
ఇందాక మనం వెన్ను నొప్పి అలాంటివి చెప్పాం. ఇవి కామన్గా ఎందుకు వస్తాయి? బైక్ డ్రైవింగ్ ఎక్కువ చేయడము, కంటిన్యూస్ సిట్టింగ్, ఇలాంటి వాటి వల్ల వస్తుంటాయి అన్నమాట. సో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, రెస్ట్ తీసుకోమని చెప్పడము, కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేసుకోమని చెప్పడము, కొన్ని వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయడము, ఇలాంటివి డిపెండ్స్ ఆన్ ప్రాబ్లం పట్టి చెప్తారు. అవి ఖచ్చితంగా ఫాలో అయితే మనకు ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. వన్స్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మీరు అదే లైఫ్ స్టైల్ లీడ్ చేశారు అంటే ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వదు. ఓకే ఓకే, అంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించాలి. ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించాలి అంటే కొన్నిసార్లు బెల్ట్ వేసుకోమంటారు, బ్యాండేజ్ చుట్టుకోమంటారు, కొన్నిసార్లు రకరకాలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పాటించకపోతే దాని రిజల్ట్ తక్కువ ఉంటుంది. ఓకే, మనకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. ఇది బాగుంది మేడం. అయితే చాలామంది రోజు కొన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అంటే మనము ఫిట్గా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్సర్సైజులు కూడా సేమ్ ఈ ఫిజియోథెరపిస్టులు చేసేటిలాగే ఉంటాయి చాలా వరకు. ఇప్పుడు సపోజ్ చెయ్యి విరిగింది అనుకోండి, చేతికి ఇది అవుతుంది, చెయ్యిని ఏం చేస్తారు, బాగా రౌండ్గా తిప్పండి అలా అంటుంటారు కదా. యాజ్ యూజువల్గా ఆల్రెడీ వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు చేయాలా, మనం చేసుకుంటున్నాం కదా. అలాంటి కాలు ఎక్సర్సైజ్ ఉంటాయి, లేదంటే పొట్ట ఎక్సర్సైజ్ ఉంటాయి, ఇలాంటి రకరకాలు తెలుసుంటాయి వీళ్ళకి ఆల్రెడీ. అయితే వీళ్ళు ఎట్లా చేస్తారు, పద్ధతిగా చేయరు. అంటే ఎలా పడితే అలా చేసుకుంటుంటారు. ఇప్పుడు ఈ జబ్బు వచ్చింది, సర్జరీ లాగా అయింది, లేకుంటే వాటికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, ఎముకలకు కానీ కాళ్ళకు కానీ చేతులకు కానీ ఏదో బాడీలో ఏదో ఒక పార్ట్కి, ఈ చేసే ఎక్సర్సైజు సేమ్ వాళ్ళు చెప్పేది ఒకేలాగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ ఫిజియోథెరపిస్ట్ని కలిసి వాళ్ళు ఎలా చెప్తే చేయడం బెస్ట్ అంటారా, యాజ్ యూజువల్గా మనం కూడా అలాగే చేస్తాం కదా అని వీళ్ళు చేసుకోవడం మంచిదంటారా? మీరు అన్నదికి కరెక్టే మేడం. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్స్, ఈ ఇన్స్టాగ్రామ్స్ ఎక్కువైపోయి వాటిని చూసి చాలా మంది చేస్తున్నారు ఎక్సర్సైజెస్. ఈవెన్ చేసిన తర్వాత ప్రాబ్లంతో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గరికి. సో అందుకే ఎందుకు అంటే సైంటిఫిక్ బేస్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ప్రాపర్ మజిల్ జాయింట్, దానికంటూ ఒక లిమిటేషన్ మూమెంట్, సమ్ సర్టైన్ వరకే ఆ మూమెంట్ వెళ్తుంది, ఈ మూమెంట్కి ఈ మజిల్ యాక్ట్ అవుతుంది అనేవి మేము ప్రాపర్గా తెలుసుకొని ట్రీట్ చేస్తాం. కాబట్టి పర్టికులర్ గైడెన్స్తో చేస్తేనే ఆ రిజల్ట్ అనేది ఉంటుంది. దానికి కూడా ఒక స్పీడు, ఒక లిమిటేషను, రెస్ట్ పీరియడు, ఇన్నిసార్లే చేయాలి అనేది ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తేనే దానికి 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఎలా పడితే అలా చేసేయడం, స్లోగా చేయడం వల్ల ఒక రిజల్ట్, ఫాస్ట్గా చేయడం వల్ల ఒక డ్యామేజ్. సో ఈ పార్ట్కి చేయాల్సిన ఎక్సర్సైజ్ వల్ల ఇంకొక పార్ట్కి డ్యామేజ్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ సర్టెన్ గైడెన్స్ లేకపోవడంతో చేసే వల్ల వచ్చే కాంప్లికేషన్స్. సో ఖచ్చితంగా ట్రైన్డ్ ఎక్స్పీరియన్స్డ్ ఫిజియోథెరపిస్ట్ గైడెన్స్తో చేస్తేనే మనకు ఆ రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఇలాంటి జబ్బులప్పుడు డెఫినెట్గా రోజు చేసుకునే వ్యాయామాల కంటే కూడా డాక్టర్ గారిని అంటే ఫిజియోథెరపిస్ట్ని కలిసి వాళ్ళు చెప్పినట్టు చేయడం బెస్ట్, 100% బెస్ట్ మేడం. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉండే వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తుంటాం. కానీ ఒకరేంటంటే నేను చాలా వరకు ఈ పార్క్స్లో అలా చూశానమాట, స్పీడ్గా చేసేయడం. వాళ్ళకి 70 years ఏజ్ ఉంటుంది, వాళ్ళల్లో మజిల్ వీక్ ఉంటుంది, బోన్స్ వీక్ ఉంటాయి, వాళ్ళల్లో ఆ స్ట్రెంత్ కూడా, ఫిట్నెస్ కూడా తగ్గుంటుంది. అవును. సో వాళ్ళు రిపీటెడ్గా స్పీడ్గా చేసేయడం వల్ల కూడా ఆ మజిల్ టేర్స్ రావడము, జాయింట్లో స్ట్రెయిన్ పడి ఇమీడియట్గా జాయింట్ డిస్లొకేట్ అవ్వడము, ఇలాంటి ఇష్యూస్ జరుగుతుంటాయి. సో ఏ ఏజ్ అయినా కూడా మీరు ఒకవేళ ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే మినిమం గైడెన్స్తో చేయడం చాలా బెటర్. ఓకే మేడం, బాగుంది. అయితే మామూలుగా ఏదైనా ఒక సర్జరీ అయినా కూడా, లేకుంటే ఏదైనా డిస్లొకేట్ అయినా ఒక ఎముక, లేకుంటే ఎనీ ప్రాబ్లంకి మేము ఫిజియోథెరపీని కలుస్తాం. వాళ్ళు ఎంతకాలం ట్రీట్ చేస్తారంటారు? ఇది కూడా డిపెండ్స్ ఆన్ ఏజ్ ఫ్యాక్టర్ అండ్ జెండర్ ఫ్యాక్టర్ అండ్ ప్రాబ్లం ఫ్యాక్టర్. అంటే ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క సర్టెన్ పీరియడ్ అని ఉంటుంది మేడం. ఒక ఓల్డ్ ఏజ్లో స్లోగా రికవరీ ఉంటుంది, యంగ్ ఏజ్లో ఫాస్ట్ రికవరీ ఉంటుంది, మేల్స్కి అయితే ఒక రికవరీ, ఫీమేల్స్కి అయితే ఒక రికవరీ, అలా డిపెండ్స్ ఆన్ ఏజ్ ఫ్యాక్టర్ బట్టి ఉంటుంది. సో జనరల్గా కామన్గా చెప్పాలంటే అక్యూట్ స్టేజ్, ఇప్పుడు పెయిన్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా ట్రీట్మెంట్కి వచ్చేసారు అంటే
వితిన్ 5 to 7 డేస్లో వాళ్ళకి పర్మనెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. లైక్ జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్ ఇలాంటివి. ఇప్పుడు పెరాలసిస్ అనుకోండి 3 to 6 months పడుతుంది. ఇది కూడా డిపెండ్స్ ఆన్ కొంతమంది 80 years 70 yearsలో వస్తుంది పెరాలసిస్. వాళ్ళు ఏమంటే ఇంకా రికవరీ కాలేదు, 6 నెలల నుంచి ఫిజియోథెరపీ చేపిస్తున్నామంటారు. యంగ్ ఏజ్ వాళ్ళకి ఫాస్ట్గా 3 monthsలో 1 monthలో 2 monthsలో కూడా రికవర్ అయిపోతుంది. సో కాబట్టి పెరాలసిస్ వాళ్ళకి మినిమం 3 to 6 months ఆర్ 1 year పడుతుంది. కొన్ని సర్జరీ కేసెస్కి 2 months పట్టచ్చు, 1 month పట్టచ్చు. సో ఇలా డిపెండ్స్ ఆన్ కండిషన్ బట్టి ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఇనిషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ ఓకే. అంటే వాళ్ళకి కలిగిన గాయాన్ని బట్టి సమయం కూడా పడుతుంది. వాళ్ళు రికవరీ అవ్వాలి, పూర్తిగా రికవరీ అవ్వాలి, చక్కగా నార్మల్ స్టేట్కి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే ఈ ఫిజియోథెరపీ వాళ్ళ సహకారం, పేషెంట్ సహకారం మీకు అవసరం ఉంటుంది. చాలా పేషెంట్ సపోర్ట్ చేయకపోతే మనం ఏమీ చేయలేదు. సో మేము ఏది కూడా స్టార్టింగ్ లెవెల్లోనే మేము చేస్తాము. తర్వాత అంతా కూడా పేషెంట్ దగ్గరనే చేయిస్తాం అనమాట. ఎందుకంటే మేము 100 times ఒక ఎక్సర్సైజ్ చేసినా పేషెంట్ 10 times చేసిన రిజల్ట్ ఒకటే ఉంటుంది. సో అది మెయిన్ ఇంపార్టెంట్. అందుకని పేషెంట్ని మోటివేట్ చేస్తూ వాళ్ళ దగ్గరనే మనం చేయిస్తాం. కొంతమంది పిరికోళ్ళు భయమోళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు కూడా మీరు బాగా మోటివేట్ చేయాలి. సైకలాజికల్గా వాళ్ళకి స్ట్రాంగ్గా సపోర్ట్ ఇస్తే ఒక ఫిజియోథెరపీనే కాదు, ఇక్కడ సైకాలజిస్ట్గా కూడా వర్క్ చేస్తారు. ఓకే, బాగుంది మేడం. ఇంత ప్రాముఖ్యం ఉన్నటువంటి, ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఫిజియోథెరపీ, దీనిపైన శ్రోతలకి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఫిజియోథెరపీ అనేది కరెంట్ కాదు, ఫస్ట్ ఆ అపోహ వదులుకోవాలి. ఇది మీ ప్రాబ్లమ్ని రూట్ లెవెల్ నుంచి ట్రీట్ చేస్తాం. పెయిన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇమీడియట్గా పెయిన్ ఉన్న వెంటనే కానీ ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే ఫైనాన్షియల్గాను మీకు హెల్ప్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఎక్కువ ఫైనాన్షియల్ బర్డెన్ పడకుండా షార్ట్ టైంలోనే ట్రీట్మెంట్తో రిజల్ట్ తీసుకోవచ్చు. ఇమీడియట్ రెస్పాండ్ అవ్వడం వల్ల మీకు ఆ ప్రాబ్లం ఎక్కువ సఫరింగ్ అవ్వకుండా క్యూర్ చేసుకోవచ్చు. చాలామంది పెయిన్ ఎక్కువ రోజులు పెట్టేసుకొని స్లీప్ డిస్టర్బెన్స్, వర్క్ డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా సఫర్ అవుతూ ఉంటారు, తర్వాత వస్తారు. అలా కాకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏదైనా కూడా మూమెంట్ లాస్ అయినా, లేదా ఎందుకో రాంగ్గా నేను నడుస్తున్నాను, కూర్చునేటప్పుడు రాంగ్గానే వెళ్తున్నాను, ఇలాంటివి ఏమన్నా వాళ్ళకి డౌట్ఫుల్ అనిపించినప్పుడు ఇమీడియట్గా వచ్చేసారు అంటే 100% రిజల్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పెయిన్ కిల్లర్స్ వాడడం అనేది చాలా వరకు తగ్గించాలి. చాలా వరకు అంటే నేనైతే 100% తగ్గించమంటాను. ఓకే. సో మరీ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఊరికే అనవసరంగా వేసుకోకుండా ఫిజియోథెరపీతో ట్రీట్మెంట్ తీసుకొని ఫ్యూచర్లో సర్జరీ స్టేజ్ వరకు వెళ్లకుండా అవాయిడ్ చేసుకోమని చెప్తాను. ఓకే మేడం, చాలా చక్కగా మరి ఈరోజు మన స్టూడియోస్కి ఫిజియోథెరపీ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత గురించి తిరుపతిలో ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్న ఎం లావణ్యారెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చి చాలా విషయాలు తెలియజేశారు. మరి మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ మేడం. నమస్కారం.